మసీదులను నిర్వహిస్తున్న మౌజన్లు ముతావల్లీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. పట్టణ అమరావతి ప్లాట్స్ లోని ముస్లిం షాదీఖానాలో ఆదివారం ముతావల్లీలు మసీద్ కమిటీ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడారు. వారికి రావాల్సిన వేతనాల గురించి, కొత్త వేజెస్ చట్టం ప్రకారం ఏ విధంగా వ్యవహరించాలి, సామాజికంగా వారు నిర్వహించాల్సిన పాత్రను చర్చించారు. ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలకు ఇస్తున్న నిధులను, పథకాల ప్రయోజనాలను ఏ విధంగా పొందాలనే అంశాలను వివరించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో ముతవల్లీలు నిర్వహించవలసిన పాత్ర, కమిటీ సభ్యులు నిర్వహించవలసిన పాత్ర, ఏ విధంగా సమాజంలో మనం గౌరవాన్ని పొందాలి, ఏ విధంగా అందరితో కలిసి ప్రయాణం చేయాలి, అదేవిధంగా మన భద్రతను మనం ఏ విధంగా చూసుకోవాలి, అట్లానే మసీదుల ద్వారా సమాజ సేవను ఎలా చేయాలి, దీని మీద వివరంగా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయో, ఇమాం మౌజన్ల బాధ్యతను మీరు ఎలా సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు చక్కగా దానికి స్పందించి అవసరమైతే తమను మార్చుకొని ఒక మంచి దారిలో వాళ్ళకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తామనే మాట ఇవ్వడం జరిగింది. నిన్న పోయినసారి జరిగిన మౌజన్లది, ఇమాములది కానీ ఇది కానీ దీని మీద నేను ఒక కూలంకషంగా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి తీసుకెళ్ళి దాని ద్వారా సమాజానికి మేలు జరిగే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మసీదులు వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేసుకోబడలేదో వాళ్ళందరూ కూడా ఎలా చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళందరూ చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముతవల్లీలు మస్జిద్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇమాములకి, మౌజన్లకి వాళ్ళ జీతాలు ఎలా అందించాలి, అంటే ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎలా అందించాలి అనే విషయాలు వాళ్ళతో చర్చించడం జరిగింది. అదేవిధంగా మస్జిద్లు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలని ఎలా ఆదరించాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఎలా భరోసా ఇవ్వాలి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి మా మస్జిద్ కమిటీ వాళ్ళు ఎలా చేరదీసి వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇటువంటి మీటింగ్స్ మరిన్ని పెట్టి ముందుగా ఇంకా ముస్లిం సమాజానికి చాలా మేలు చేస్తారని చెప్పి వారు ప్రతిదీ కూడాను నోట్ చేసుకొని కమ్యూనిటీ కోసం వారు డెవలప్ చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని పాల్పంచుకునే విధంగా చేయటం చాలా అభినందనీయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వారు చేసే